ఒకే ఒకే కార్డులో సంక్షేమ పథకాలైతే అందబోతూ ఉన్నాయన్నమాట. వేరు వేరు శాఖల నుండి లబ్ధి పొందుతున్న దీని పరిధిలోకే తీసుకురాబోతున్నారు. ఆధార్ తరహాలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారైతే భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని పౌరులు ప్రభుత్వం అమలు చేస్తున్న వేరువేరు శాఖల ద్వారా సంక్షేమ పథకాలు పొందుతూ ఉంటే, ఆయా పథకాల సమాచారాన్ని ఒకే కార్డు పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ పౌరునికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరిందో ఈ కార్డులో స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. సమగ్ర సంక్షేమ కార్డు, యూనిఫైడ్ కార్డు రూపొందించాలని స్పష్టం చేశారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించే ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతి పౌరుని పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుంది. ఆ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుంది. అర్హులకు పథకాలు మరింత సమర్థంగా చేరుతాయి. అనర్హులను గుర్తించడం సులభమవుతుంది. ప్రతి శాఖ వేరువేరుగా కార్డులు ఇచ్చే పరిస్థితికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలి. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియ ఉపయోగించుకోవాలి. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంటు, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలి. అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఇందులో అనుసంధానించాలి. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను కూడా సేకరించాలి. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలి. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఈ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరాలి. వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలవ్వాలి. ప్రభుత్వ ఆరోగ్య ప్రొఫైల్ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలి. కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి. నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలతో పాటు పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుంది. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని చెప్పారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణలో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేక సమగ్ర సంక్షేమ కార్డు అయితే వస్తుందన్నమాట. ఆ కార్డు ద్వారానే మీకు మొత్తం అందే పథకాలు కావచ్చు, అన్నీ కూడా దాంట్లో అయితే మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ కార్డు ద్వారానే మీకైతే పథకాలు అందజేయడం జరుగుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.